నీకు 2 పిల్లలు ఉన్నారు కదా బాబు, ఇంకొక 2 పిల్లలను తగిలించుకున్నావేంటి? వాళ్ళకు కూడా పెళ్లి చేయాలా నువ్వు? నీకు దూరడానికే అక్కడ ఖాళీ లేదు. మీరు ఒక పెద్ద టోలు అప్పులు పాలయ్యావు. నీ పిల్లలను చదివించుకునే స్థితి లేదు, నీ పిల్లలకు పెళ్లి చేసుకునే స్థితి లేదు. ఇంకొక పిల్లలను తగిలించుకున్నాడు మనోడు. అసలు డాడీలు అంటాడు రా, ఇంకా డాడీ అనుకో, ఇక డాడీ అనుకుంటే ఉప్పొంగిపోతుంటాడు. ఎవడ పిల్లలు ఎవడ డాడీ అని పిలుస్తారా? నీకు బుర్ర ఉందా తమ్ముడో? డాడీ అని పిలిస్తే నీ కడుపును పుట్టిన బిడ్డలు మాత్రమే పిలవాలా. ఎవడైనా డాడీ నాన్న అంటే నీ రక్తం మరలాల, మరిగిపోవాలా. అలా ఓర్చుకుంటుంది అంటే పర్వాలేదులే, అంతమందికైనా డాడీగా ఉంటానంటే అందరు కలిసి దినం చేయాల్సి వస్తుంది. ఏమనుకోవద్దు, నిండు వందనాలు స్తోత్రం చెప్పాలి. ఇలాంటి మాటలు నచ్చక కడుపులో రగిలిపోయి కొన్ని మాటలు బాగానే ఉంటాయి, కానీ పాస్టర్ గారి కొన్ని మాటలు చాలా కష్టం వస్తుంది. వీడికి తెలియదు అసలు ఈ పాస్టర్ గారికి. నేను వచ్చే వారం నుంచి రాను, వచ్చే వారం నుంచి ఏం మాటలు అంటే నువ్వేమో ఏరే కొంపలకి వెళ్ళడానికి సిగ్గు లేదు. నేను ఈ మాట చెబితే మాత్రం సిగ్గుపడతావా? ఏమనుకోవద్దు. ఏ విధము చేతనైనా మీరు క్రీస్తు యేసు ఎదుట నిలవలనని మీకు బుద్ధి చెబుతున్నానంటాడు పౌలు. సరే చెప్పే నేను, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు. ఓకే, నేను ఇప్పుడు ఏది చెబుతున్నానో, ఇప్పుడు నేను ఏది బోధిస్తున్నానో దాన్ని అనుసరించకపోతే నా చొక్కా పట్టుకొని నిలది. ఓకే, అప్పుడు నువ్వు వినొద్దు, రియల్గా ఫీల్ అయ్యి వెళ్ళిపో. నా తపన ఏమిటంటే నువ్వు నేను నరకంలో ఉండకూడదు, మన ప్రభువుతో యుగయుగాలు ఉండాలి. అదే నా బాధ. నువ్వు ఇక్కడ సుఖపడిన కొద్ది కాలమే, బాధలు అనుభవించిన కొద్ది కాలమే. కానీ ఒక్కసారి బాధల్లోకి వెళ్తే నరకంలోకి, దానికి ముగింపే ఉండదు. ఒక్కసారి నువ్వు నిత్య జీవానికి వెళ్తే ఆ సుఖానికి కూడా ముగింపు ఉండదు. అందుకని ఏ విధము చేతులని మీరు బుద్ధి గలవారై మారు మనసు పొందాలని, మీరు బుద్ధి గలవారై వాక్యానుసారంగా బ్రతకాలని, మీరు బుద్ధిమంతులై ఆత్మలను రక్షించాలని, మీరు బుద్ధిమంతులై ప్రభు రాకడికి సిద్ధపడాలని నేను తపన పడుతూ చెబుతున్నాను. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీ వినికిడిలో, మీ హృదయాలలో దేవుడు ఫలింప చేయునుగాక.